ప్రభు నామంలో ప్రియులైన సహోదర సహోదరులందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ, క్రీస్తునందు సహోదరుడు సురేష్ ఈ భూమి మీద తన తనువును చాలించుకొని ప్రభు సన్నిధికి వెళ్ళిన ఈ సందర్భంలో మరి నాకు కూడా ఆ సోదరునితో ఆ కుటుంబంతో ఉన్న ఆ చిన్న పరిచయాన్ని బట్టి మరి తన నిమిత్తం తన అనారోగ్య పరిస్థితుల్లో గత కొద్ది దినాల క్రిందట ఇదే వీధిలోనికి వచ్చి దేవుని వాక్యం ప్రకటించిన తర్వాత వారి ఇంటిలోనికి వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేశాం. అప్పుడే దేవుని దాసులు చెప్పారు, తన ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది అని. అయినా మరి సంఘం ఆయన కొరకు ప్రార్థించి ఉంటారు. వారు కూడా తీసుకోవలసిన వైద్యం వారు తీసుకున్నారు, అలాగనే ఇంటి వారు ఇప్పించారు. కానీ ప్రభు యొక్క సమయం అయ్యింది కనుక ప్రభు దగ్గర తను వెళ్ళారు. మరి తను విడిచినటువంటి కుటుంబ సభ్యులకు కొంత ఆదరణ కలుగు నిమిత్తం, అలాగనే ప్రభుకి మహిమ కలుగు నిమిత్తం ఏర్పాటు చేయబడిన ఈ కూడికలో మనమంతా చేరి రాగలిగాము. ఈరోజు మనం కలిగి ఉన్న ఈ కూడిక ద్వారా సహోదరుడు సురేష్కి జరిగేది ఒరిగేది ఏమీ ఉండదు. ఈ కూడిక సురేష్ కొరకు కాదు. సురేష్ను బట్టి మనం ఈ కూడికను ఏర్పాటు చేసుకుని ప్రభుకి ఈ కుటుంబాన్ని అప్పగించడానికి సంగమగా సావాసంగా దేవుని వాక్యం చేత మన యొక్క ప్రజెన్స్తో ఆ కుటుంబాన్ని ధైర్యపరచడానికి దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఒక గొప్ప సమయమని నేను నమ్ముతా ఉన్నాను. మరి సహోదరి కృప అమ్మగారికి, అలాగనే సోదరి కృష్ణవేణి మరి బిడ్డలకు ప్రభువే ఆదరించి ధైర్యపరిచి లోకులందరూ వెళ్ళవలసిన మార్గమున సురేష్ వెళ్ళారు. మరి వెళ్ళిన వ్యక్తిని గురించి ఊరికే తలపోసుకుంటూ ఆలోచిస్తూ వారు కృంగిపోక వారు ముందున్న భవిష్యత్తులోనికి దేవుని సహాయంతో వారు ప్రయాణం చేసి దేవుని మహింపరుస్తూ ప్రభు వారిని భూమి మీద ఉంచిన దానికి ఆయన సంకల్పం ఏమైందో గుర్తెరిగి ఆ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా ఆ కుటుంబం అడుగులు వేయాలని క్రీస్తునందు సహోదరునిగా దేవుని దాసునిగా ఆ కుటుంబానికి ఈ 2 మాటలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సందర్భం నిమిత్తం దేవుని వాక్యంలో నుంచి ఒక 2 స్థలాలలో 2 మాటలు చదువుకొని కొంతసేపు మన వాక్య ధ్యానాన్ని మనం కలిగి ఉంటాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం ఇలా వ్రాయబడి ఉంది. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మరో స్థలంలో మరొక వచనం ఇలా ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం.
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా కాలగతులు మీ వశములో ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన సమయం ఈ వీధిలో మా ప్రియుల ఇంటి ముందు మేమంతా సమావేశమవ్వడానికి మీరు సంకల్పించి మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన గడియలను నమ్ముతున్నాం. చక్కని పాటలు, అందులో ఉన్న సందేశం ఆలోచించడానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు. ఇప్పటి వరకు మా ముందు నిలుచుని మీరు రక్షించిన విధానం, స్థిరపరచిన విధానం, మాతో పంచుకున్న ఆనంద యొక్క సాక్ష్యాన్ని మేము వినగలిగాం. దేవుని దాసునిగా ఈ కుటుంబానికి కొంచెం నెలవైన వానిగా నేను కూడా వచ్చి సురేష్ విడిచిన కుటుంబానికి, సంఘానికి చేరువచ్చిన వారికి కొద్ది నిమిషములు నీ వాక్యంతో నేను పరిచర్య చేస్తూ ఉండగా, ప్రభా, ఈ వాక్యం మా అందరి జీవితాల్లో కొంత ప్రయోజనం తీసుకువచ్చినట్లుగా మీరు కృపాకార్యం చేయమని, మా బలహీనతల యందు నేను బలం పరిపూర్ణం చేయండి. సమీపానికి వచ్చి వాక్యం వింటున్న మా ప్రియులను, దూరం నుంచి నీ మాటలు ఆలకిస్తూ ఉన్న ఈ వీధివాసులను మీరు ఆశీర్వదించమని, నీ వాక్యము చేత వారిని మీరు కలుసుకుందురని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఒక రోజున తాను మరణం పొందవలసి ఉంటుంది అనే విషయం ఎరిగినప్పటికీ కూడా మరణమును గూర్చి ఎక్కువ ఆలోచించడానికి మనుషులం ఇష్టపడం. మనమంతా మరణాన్ని కలుసుకోవడం తప్పనిసరి అని మనకు తెలిసిన దాని గురించి ఆలోచించి మరణం తర్వాత మనకున్న మనుగడేంటో తెలుసుకుందామనే తపన మనుషులకు తక్కువ. ఒకవేళ ఎవరైనా మరణమును గూర్చి ఆలోచించి మరణం తరువాత ఉన్న ఆ మనుగడ అర్థం చేసుకుని ఈ సత్యాలు గుర్తెరుగుదాము అని ప్రయత్నం చేసేవారు నిజముగా వారు సత్యాన్వేషకులై నిజదేవుడిని తెలుసుకుని, నా జీవితం మరణంతో ముగింపు కాదు, మరణం తర్వాత ఒక మహత్తరమైన భవిష్యత్తు నాకుంది అనే విషయాన్ని అర్థం చేసుకుని తమ జీవితంలో కొన్ని మార్పులు, చేర్పులు తెచ్చుకోగలుగుతారు. సరే, నేను చదివిన ఈ వచన భాగాల్లోనికి వెళ్ళే ముందు మరణమును గూర్చి ఒక 3 మాటలు మీతో చెప్పగోరుతున్నాను. మరణమును గూర్చిన మొదటి మాట, మరణం అకస్మాత్తుగా మనల్ని వచ్చి కలుసుకునే ఒక విపత్తు. ఇది మనకు చెప్పి రాదు. మా శ్రీకాకుళం పట్టణంలో ఒక పెద్ద దేవుని సేవకుడు, గోడి శామ్యుయల్ అని ఆయన గారి పేరు. ఆయన తోటలుడు హైదరాబాద్లో ఉంటారు. ఆయన కూడా ఒక మంచి సేవకుడే. ఒక వివాహం చేయడం కొరకని ఆయన వివాహ రిజిస్ట్రార్గా వివాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు, పెళ్ళి నిర్వహిస్తూ ఉన్నాడు. పెళ్ళిలో అబ్బాయితో ప్రమాణాలు చేయించాడు, అమ్మాయితో ఇక ప్రమాణాలు చేయించాలి. ఆ మధ్య గడియలో నిలబడి ప్రమాణాలు చేయిస్తున్న మనిషి అలాగ వెనుకపడి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అసలు పెళ్లి చేసుకునే వారిద్దరు కానీ మరి వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరు ఊహించని అది పరిమాణం. ఆ పరిణామాన్ని గమనించి ఎంతో కంగారు, ఆందోళనకు గురైనప్పుడు, బాగానే ఉన్నారు కదా ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు, పెళ్ళి సంతోషంతో నవ్వుతూ మాట్లాడుతూనే పెళ్లి చేస్తున్నాడు కదా ఈ మనిషి,
కానీ ఇంతలోనే ఎలాగా ఆయన చనిపోయాడు. ఇప్పుడే సోదరుడు రాంబాబు పాడితే మనం విన్నాం. ఇవన్నీ మానవ జీవితం అంతలో కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటిది మన జీవితం. ఈ విషయాన్ని మనుషులు ఎందుకో మర్చిపోయి, నేను మరణాన్ని ఎదుర్కోవలసిన వ్యక్తిని, అది అకస్మాత్తుగా నా మీదకి వస్తుంది అనేటువంటి రవ్వంతైన ఆలోచన లేకుండా అది నాకేమి చేస్తుద్దులే అన్నట్టుగా మనుషులు బ్రతికి మరణం తర్వాత ఉన్న మహోన్నతమైన ఆ భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రయత్నమే ఈనాడు మనుషులు చేయటం లేదు అనిపిస్తున్నది. ఇదొక మాట. మరణం అకస్మాత్తుగా వచ్చి నేను కలుసుకునేది ఒక సంగతి అయితే, మరణమునకు పక్షపాత గుణము లేదు. మరణానికి పక్షపాత గుణము లేదు. అది ఎవరినైనా వచ్చి కలుసుకుంటుంది. ఒకసారి దావీదు ఒక ఆయన మరణానికి అతని శవం ముందు నడుస్తూ గొగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉంటే, ఇలాంటి వ్యక్తి కొరకు దావీదు అంత ఏడాల్సిన పని లేదు అని కొంతమంది కనిపించినా, ఆయన మరణ సందర్భంలో ఎలాంటి వ్యక్తి మరణించాడు అని ఆయన ఏడుస్తున్నాడో ఒక వచనం చదువుతాను చూడండి. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 38వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 38వ వచనం. పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలాగూ సెలవిచ్చాను, నేటి దినమున పడిపోయిన వాడు ఇశ్రాయేలు వారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసే ఉన్నది. పట్టాభిషేకం నొందినవాడనైనను నేను నేడు బలహీనుడనైతిని. సిరియా కుమారులైన ఈ మనుషులు నాకంటే బలము గలవారును, అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వాని ప్రతికీడు చేయునుగాక అంటూ అబ్నేరు అనేటువంటి ఒక పెద్ద ఆయన మరణ సందర్భంలో రాజైన దావీదు అంటున్న మాట, అతడు ఇశ్రాయేలీల్లో ప్రధానుడు. అలాగనే ఇశ్రాయేలీలలో అతను ఒక పెద్ద. ఇంకా అతని జీవితాన్ని గురించి కొంచెం 3వ అధ్యాయం వెనక్కి వచ్చి మనం చదువుతూ ఉంటే, అతను ప్రధానుడు, అతని పెద్దల్లో ఒకడు మాత్రమే కాదు, రాజుగారి కుటుంబాన్ని రాజు మరణించిన తర్వాత ఆ బాధ్యత తన మీద వేసుకుని తనకున్నదంతయు ఆ రాజుగారి కుటుంబం కొరకు వెచ్చించే ఒక దాతృత్వం కలిగిన మనిషిలా కనబడతాడు. మరి రాజు మరణిస్తే మరణించాడు, మన కుటుంబానికి ఏది జరిగితే జరగని అని వదిలిపెట్టక సౌలు యొక్క కుటుంబం యొక్క బాధ్యతలు తన మీద వేసుకుంటూ రాజు కుటుంబానికి ఎంతో నమ్మకస్తునుగా మిగిలిపోయినట్టుగా కనబడతాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, ఇశ్రాయేలీల్లో ప్రధానుడే, అలాగనే ఇశ్రాయేలీల్లో పెద్ద ఆయనే, ఎంతో మంచి దాతృత్వం కలిగినోడే, రాజుగారి కుటుంబానికి ఎంతో నమ్మకస్తుడే. ఏదో ఒక తప్పిదం చేశాడు దావీదుకు భిన్నంగా. తర్వాత దావీదు దగ్గర ఉన్న వ్యక్తి అతను హతము చేశాడు. కానీ అతని చావులో దావీదు ఎంతో ఏడ్చినట్టుగా మనం చూస్తాం. చూడండి, చదువుతాను 34వ వచనం. ఎట్లనగా, అబ్నేరు, నీచుడొకడు చచ్చునట్లుగా నీవు చావదగునా? నీ చేతులకు కట్లు లేకుండగను, నీ కాళ్ళకు సంకెళ్ళు వేయబడకుండగను, దోషకారి ఎదుట ఒకడు పడినట్లు నీవు పడితేవే. రాజు ఇలాగో నా కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చారు. రాజును జనులను ఏడవడమే కాకుండా రాజు అయినటువంటి దావీదు భోజనం చేయమని బలవంతం చేసినా నేను భోజనం చేయలేను అని అబ్నేరు మరణంలో అతను చాలా సంతాపపడినట్టుగా బాధపడినట్టుగా చూస్తాం. అంత బాధ ఎందుకు అయ్యా అంటే, నేను అతని కింద కొంతకాలం నేను సైనికునిగానే ఉన్నాను. అంత కొంతకాలం అతను నాకు నాయకత్వం ఇచ్చాడు. ఏదో నాకు భిన్నంగా నిలిచాడు కానీ ఇశ్రాయేలీల్లో ప్రధానుడు కదా, అందరిలో కూడా చాలా ముఖ్యుడు కదా, ఎంతో దాతృత్వం కలిగిన వాడు కదా, ఎంతో నమ్మకస్తుడు కదా. అన్ని మంచి గుణాలు కొంచెం ఉన్నాయి, ఏదో చెడు ఉంటే ఉంది, అది పక్కన పెట్టండి. ఇన్ని మంచి గుణాలు కలిగిన వాడైనా అతడు వినండి మరణం చవి చూడవలసి వచ్చింది. నేను ముందుగానే చెప్పాను, మరణానికి పక్షపాతం లేదు. బాగా ఉన్న వాళ్ళను తీసుకుపోతుంది, బాగా లేని వాళ్ళను కూడా తీసుకుపోతుంది. డబ్బున్నవాడని వదిలేదు, డబ్బు లేని వాళ్ళని తీసుకుని పోదు.
దానికి పక్షపాత బుద్ధి దానికి లేదు మరణానికి. కనుక ఈ విషయం ప్రతి వారు గుర్తించవలసిన ఒక నగ్న సత్యం. అది కూడా మనుషులు ఈ రోజున ఆలోచించడంలా. మరణం అకస్మాత్తుగా వచ్చి కలుసుకునేది, మరణానికి పక్షపాతం లేదు. మరొక విషయం చెప్తాను, మరణానికి లంచగొండితనం రాదు. ఒకవేళ లంచం తీసుకుని వదిలిపెట్టే గుణమే దానికి ఉంటే ఈ దేశంలో అంబానీ ఆదానీలు మోడీ గారిని అడ్డం పెట్టుకొని ఎంత డబ్బు ఇచ్చి ఉండేవాళ్ళో మరణానికి. బాబు మోడీ కొంచెం చెప్పు, ఈ మరణానికి నీవు ఎంత కావాలంటే అంత మేము ఇస్తాము, అంబానీ ఆదానీలు ఆ డబ్బు కొంచెం ఇచ్చి మరణం మమ్మల్ని వదిలిపెట్టమని ఈ డబ్బులున్న వాళ్ళంతా మరణానికి ఎవడో మధ్యవర్తిగా పెట్టి డబ్బులు ఇప్పించి తప్పించుకుందామని అనుకునే వాళ్ళేమో. మరణానికి ఉన్నది ఏంటంటే లంచం తీసుకుని ఎవడని వదిలిపెట్టేటువంటి గుణం దానికి లేదు. అసలు అది లంచమే తీసుకోదు. అందుకని ఏమిచ్చి కూడా మన మరణం నుంచి మనం కాపాడబడలేమనేది ఇది అందరం ఒప్పుకోవలసిన ఒక గంభీరమైన సత్యం. ఈ 3 ముచ్చట్లు మీ మనసులో పడనివ్వండి. మరణం అకస్మాత్తుగా వచ్చి మళ్ళీ కలుసుకుంటుంది. మరణం దీనికి పక్షపాత బుద్ధి లేదు. మరణం దీనికి లంచగొండితనం రాదు. అటువంటి గంభీరమైనటువంటి ఈ సత్యముతో ఉన్నటువంటి మరణం, ఈ మరణం అందరికి వచ్చి కలుసుకుంటుందని అర్థమైంది గనక ప్రభువునందు ఉన్నవారు మరణిస్తున్నారు, ప్రభువునందు లేనివారు మరణిస్తున్నారు. సరే, ప్రభువునందు లేనివారు మరణాన్ని గురించి ఎప్పుడు మనం మాట్లాడుకోనక్కర్లేదు, చివరిలో అవసరమైతే చెప్తానేమో. కానీ ప్రభువునందున్న వారి యొక్క మరణాన్ని గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు అన్నాడు. అరే, ప్రభువునందు చనిపోయినటువంటి వారు ధన్యులు అన్నాడు. ఎందుకు వాళ్ళు ధన్యులు అంటే ఇక్కడ ఒక 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రభువునందు మృతులైన మృతులు ఎందుకు ధన్యులంటే వారు విశ్రాంతికి పోతున్నారట. చదువుతున్నాను చూడండి ఈ మాట. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసముల మాని ఎక్కడ పోతున్నారట? విశ్రాంతి పొందుదురు. ఏమంటే ప్రభువునందు మృతి చెందిన వారు రెస్ట్గా పోతున్నారట. ప్రభువునందు ప్రియమైన మిత్రులారా, ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు 6 దినాలు సృష్టిని చేసిన తర్వాత, ఏమంటే 6వ దినమున మనిషిని చేసిన తర్వాత మనిషికి దేవుడిచ్చిన దినం విశ్రాంతి దినమే. మనుషులకు దేవుడిచ్చిన దినం విశ్రాంతి దినమే. ఒక మాటలో చెప్పాలంటే మనుషుని జీవితంలో మొట్టమొదటి దినం విశ్రాంతి దినం. ఏమిటి విశ్రాంతి అని అంటే దేవుడు మనుషులతో ఉండగలుగుతున్నాడు, మనుషుడు కూడా దేవునితో ఉండగలుగుతున్నాడు. అందుకనే దేవుడు ఆ దినాన్ని విశ్రాంతి దినం అని చెప్పి దాన్ని పరిశుద్ధపరిచి దాన్ని ఆశీర్వదించి విశ్రాంతి దినమని దాని పేరు కూడా పెట్టాడు. మరి దేవుడు అందులో విశ్రమించునని రాసింది ఆదికాండం 2:2లో. దేవుడు విశ్రమించును అంటే మళ్ళీ దేవుడు కునుకుతాడా, నిద్రపోతాడా? ఏమిటి దేవుని విశ్రాంతి అని అంటే బైబిల్ దేవుడు కునికేవాడు కాదు, ఆయన నిద్రపోయేవాడు కాదు. మన బైబిల్ దేవునికి మనం గంట కొట్టి ఉదయాన్నే లేపుకోవలసిన పని లేదు. కునికి అలవాట్లేని దేవునికి, నిద్రపోయి అలవాట్లేని దేవునికి గంట కొట్టి లేపాల్సిన పని వచ్చింది. కనుక నేను మీకు చెప్పగోరే విషయం ఏంటంటే బైబిల్ దేవుడు ఆయనకు గంట కొట్టే లేపాల్సిన పని లేదు. ఆయన కునికేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. మరి ఎవరు అయినట్టు మరి ఆయన విశ్రాంతి తీసుకున్నాడంటే ఏమిటండి విశ్రాంతి అంటే అర్థం? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. 1వ వచనం నుంచి చదివితే దేవుని గురించి మాట చదువుతాం. ఆకాశము నా సింహాసనం, ఈ భూమి నా యొక్క పాదపీఠం. మీరు నా కొరకు కట్టనుద్దేశించని ఇల్లు ఏ పాటిది? మీరు నాకు విశ్రాంతి స్థలముగా మీరు నిర్మించే గుడి గోపురాలు నాకు సరిపోతాయా? మరి నా విశ్రాంతి ఎక్కడుంటుందంటే ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను అన్నాడు. నా విశ్రాంతి ఎక్కడనంటే ఎవడు నా మాట విని వణుకుతుంటాడో వానినే నా విశ్రమ స్థానముగా నేను దృష్టిస్తున్నాను అన్నాడు. కనుక 6వ రోజున చేయబడిన మనిషి 7వ రోజు దేవునితో ఉండగలిగితే దేవునికి రెస్ట్ వచ్చేసింది. అలాగనే దేవునితో సృజించబడిన మనిషి ఉంటే మనిషికి రెస్ట్ వచ్చేసింది. ఆ రెస్ట్ ప్రియమైన స్నేహితులారా పాపం ప్రవేశించే వరకు
ఆ విశ్రాంతి చాలా ఆశీర్వాదకరమైన పరిశుద్ధమైన విశ్రాంతి. కానీ ఏ రోజునైతే ఆది మానవులు పాపం చేశారో ఇవ్వండి, ఆ విశ్రాంతిలో అంతవరకు లేనివి ఒక 3 ప్రవేశించేసాయి లోపలకు. వరుసగా చెప్తాను వినండి. ఆదామవ్వల పాపం చేయక మునుపు లేనివి, ఆదామవ్వల పాపం చేసిన తర్వాత ఆ విశ్రాంతిలోనికి చొరబడినవి 3 ఉన్నాయి. అందులో మొదటిది ఏంటనంటే పాపం వల్ల వచ్చిన జీతం, పెనాల్టీ ఆఫ్ సిన్. అంతకుముందు లేదు, ఎందుకంటే పాపమే అడుగు పెట్టలేదుగా. తరువాత విశ్రాంతిలో అడుగుపెట్టింది మరొకటి ఉంది, అదేంటనంటే ద పవర్ ఆఫ్ సిన్. పాపం యొక్క శక్తి అధికారం లోపలికి వచ్చింది. అంతకుముందు అది కూడా లేదు. తర్వాత మరొకటి అడుగుపెట్టింది, అదేంటనంటే ద పొల్యూషన్ ఆఫ్ సిన్. పాప కాలుష్యం లోపలికి అడుగుపెట్టింది. అంతవరకు కూడా ఏమండి సృష్టిలోనే ఈ 3 లేవు. పాపం వల్ల వచ్చిన జీతము లేదు, పాపం యొక్క శక్తి లేదు, పాపం యొక్క కాలుష్యము లేదు సృష్టిలో. దేవుడు నరునితో ఉన్నాడు, నరుడు దేవునితో ఉన్నాడు. ఆ కారణం చేత నరుడికి దేవుని దగ్గర విశ్రాంతి, దేవునికి నరుని దగ్గర కూడా విశ్రాంతి ఉంది. అయితే ఏ రోజునైతే మానవ జాతి ఆది దంపతుల పాపం చేశారో వారు విశ్రాంతిలోంచి త్రోసివేయబడ్డారు. వారు విశ్రాంతిలోంచి ఎక్స్కమ్యూనికేట్ చేయబడ్డారు, గెంటివేయబడ్డారు. ప్రియమిత్రులారా వినండి, ఆ రోజు నుంచి ఇక మనిషికి విశ్రాంతి లేదు. మరి మనిషికి విశ్రాంతి లేకపోతే, మనిషి దేవునితోనే ఉంటే మనిషికి విశ్రాంతి, మనిషి దేవునితో ఉంటే దేవునికి కూడా విశ్రాంతి కదా. మరి దేవునికి విశ్రాంతి ఉందంటే దేవునికి విశ్రాంతి లేదు. ఏ రోజునైతే సృష్టిలో ఈ 3 అడుగుపెట్టాయో మనిషి విశ్రాంతిని కోల్పోయాడు. విశ్రాంతి లేని మనుషులతో దేవుడు ఉండలేక దేవునికి విశ్రాంతి లేకుండానే ఉంది, దేవునికి కూడా విశ్రాంతి లేకుండానే ఉంది. అందుచేతనే యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు, ఏమయ్యా బాబు నువ్వు విశ్రాంతి దినం పాటించడం లేదు, నువ్వు రెస్ట్ తీసుకోవాలి కదా ఈ రోజనంటే యేసుప్రభు ఒక మంచి మాట ఇలాగన్నారు. యోహాను సువార్త సావధానంగా నెమ్మదిగా వినండి. ప్రభునందు మృతులైన వారు ఏ విశ్రాంతికి పోతారో మనకు తెలియాలి. ఈ రోజున నారి సురేష్ ఏ విశ్రాంతిలోకి వెళ్ళాడో చెప్పగోరి ఈ సంగతులు చెప్తున్నా. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి 17వ వచనంలో ప్రభు అన్న మాట, అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. నా తండ్రి ఆది నుంచే పనిచేస్తున్నాడు, నేను కూడా పనిచేస్తున్నాను. ఏ విశ్రాంతిలో నుంచి అయితే మనుషులు తొలగిపోయారో మళ్ళీ మనుషుల విశ్రాంతిలోకి రావటం కొరకు నేనును నా తండ్రియు ఆది నుంచే పనిచేస్తున్నాము. ఈరోజు కూడా నేను ఆ పని మీదే ఉన్నాను. ఇది విశ్రాంతి దినం మీకేమో కానీ నాకు కాదు. ఇది నేను విశ్రాంతి దినమునకు ప్రభువును, నేను విశ్రాంతి దినం నాకు కాదు, మీకు విశ్రాంతి దినం కనుక ఆది నుంచి నేను నా తండ్రియు పని చేయుచునే ఉన్నాము. మా పని ఏమిటి అంటే విశ్రాంతిలోంచి తొలగిపోయిన మానవ జాతిని మళ్ళీ విశ్రాంతిలోకి పిలవడానికే మేము పనిచేస్తున్నాం. అలా పనిచేసే నేపథ్యంలో సృష్టికర్త అయిన దేవుడు, వాక్యమైన దేవుడు శరీరం ధరించుకొని విశ్రాంతిలోకి పిలవడానికే ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా అరుస్తున్నాడు. ఇట్లా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ఏముంది అక్కడ? ప్రయాసపడి భారం మోసుకుని చిన్నవారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని చెప్పండి కలుగు చేతును. ఇది కలుగు చేయబడి విశ్రాంతి. ఆయన పిలుస్తున్నాడు. ఆ విశ్వాసంతో ఆయన పిలుపునందుకు ఆయన దగ్గరకు వస్తే నీకు విశ్రాంతి కలుగుతుందంటే ఏం విశ్రాంతి అంటే రెస్ట్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్. పాపం యొక్క జీతము నుంచి కలిగే విశ్రాంతి అది. యేసు ప్రభు యొక్క సువార్త మాటలు విని ఆయన నిజమైన దేవుడిని అర్థం చేసుకొని ఆయన నీ పాప శాపాల కొరకు మరణించినాడని తెలుసుకొని ఆయనకు నీ హృదయంలో చోటిచ్చి నీ పాపం అనే విషయమై పశ్చాత్తాపడితే పాపం వలన వచ్చే జీతం అనబడిన నరకం, ఆ 2వ మరణం నుంచి నీకు రెస్ట్ వచ్చేసింది, అయిపోయింది రెస్ట్. వెంటనే యేసు ప్రభు మరొక మాట అన్నాడు. అదే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాత్వికుడను, చెప్పండి దేన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు ఏమి దొరుకును?
ఇది దొరికే విశ్రాంతి, కలగ చేయబడే విశ్రాంతి ఉచితమే, నువ్వు చేసేదేం లేదు. విశ్వాసంతో ప్రభు యొక్క సువార్త మాటలు విని ప్రభు దగ్గరకు రా, నీ పాపాల విషయమే పశ్చాత్తాపమునందు ప్రభుకి నీ హృదయంలో చోటిచ్చి అనేది విశ్వాసం ఉంచు. ఆ రెస్ట్ నీకు ఊరకనే వస్తుంది, ఉచితంగానే వస్తుంది. మరి ఇదేమి విశ్రాంతి అని అంటే, ఈ విశ్రాంతి పాపం యొక్క శక్తి అధికారం నుంచి నీవు పొందుకునే విశ్రాంతి, దొరికే విశ్రాంతి. దీని కొరకు నువ్వు పని చెయ్యాలి. ఎట్లా? నువ్వు ప్రభువుని నేర్చుకోవాలి. ఆయన సాత్వికాన్ని దీన మనసును నేర్చుకొని, యేసు ఎలాగైతే తండ్రి కాడి కింద ఉన్నాడో నీవును ఆ కాడి కిందకే వచ్చి నీవు అనుదినము ప్రభువుని వెంబడిస్తూ ఉంటే, పాపం యొక్క శక్తి, పాపం యొక్క అధికారం మన మీద పనిచేస్తూ ఉంటే, దాంట్లోంచి ప్రతిరోజు ఆయన కాపాడుతూ పాపం యొక్క శక్తి నుంచి మనకి విశ్రాంతినిస్తాడు. ఇదేంటో తెలుసా? రెస్ట్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. పాపం యొక్క శక్తి నుంచి మనం సంపాదించుకునే విశ్రాంతి. ఇది ప్రతిరోజు దేవుని నమ్మిన వాళ్ళు సంపాదించుకోవలసిన విశ్రాంతి ఇది. ఇది 2 విశ్రాంతులు. ఇంకోటి ఉంది, మళ్ళీ చెప్తాను మీకు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం మీరు 9వ వచనం కానీ చదివితే, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాసి ఉంది. చదువుతాను చూడండి, మంచి మాట. హెబ్రీ 4:9 మీ కొరకు చదువుతున్నాను చూడండి. కాబట్టి దేవుని ప్రజలకు చెప్పండి, విశ్రాంతి నిలిచి ఉంది. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి. ఇదేమి విశ్రాంతి అని అంటే, వినండి ప్రియ, పాపం యొక్క కాలుష్యము లేని విశ్రాంతి. ద రెస్ట్ ఫ్రమ్ ద పొల్యూషన్ ఆఫ్ ద సిన్. పాపం యొక్క కాలుష్యము లేని విశ్రాంతి. తమ్ముడు సురేష్ భూమి మీద ఉన్నప్పుడే సువార్తను విని తన పాపముల విషయం పశ్చాత్తాపం ఉంది, తాను రక్షించబడి పాపం యొక్క జీతము నుంచి విశ్రాంతి పొందాడు. సంఘ సావాసములో దేవుని వాక్యం వింటూ అనుదినము ప్రభువుని వెంబడిస్తూ పాపం యొక్క శక్తి, దాని అధికారం నుంచి ప్రతిరోజు విశ్రాంతిని పొందాడు. ఈ రోజున ఇప్పుడు లేడు ఆయన మన మధ్య. ఎక్కడికి పోయినాడంటే, పాప కాలుష్యము లేని ఒక విశ్రాంతికి పోయాడు ఆయన. ప్రభునందు మృతులైన మృతులు ధన్యులు, వారు ప్రయాసమును వదిలి ఎక్కడ పోతున్నారట? విశ్రాంతికి పోతున్నారు. ఇది ప్రభునందు మృతులైన వారికి ఈ భాగ్యం. నువ్వు ఇంకా యేసునందు విశ్వాసం ఉంచక, నీ పాపాల విషయమే పశ్చాత్తాపడక, నీ జీవితంలో యేసుక్రీస్తుకు అధికారం ఇవ్వక, నువ్వు దేవుని బిడ్డగా నువ్వు మారకపోతే నీకు విశ్రాంతి దొరకదు. భూమి మీద నీకు విశ్రాంతి కలగాలి. భూమి మీద ప్రతిరోజు నువ్వు విశ్రాంతిని సంపాదించుకోవాలి. మనం మరణించిన తర్వాత ఒక విశ్రాంతిలోకి మనం ప్రవేశించాలి. కనుక ప్రియులారా, ఆ విశ్రాంతికి వెళ్ళిన తర్వాత ఇక భూమి మీద ఏ యాతనలు ఆ మనిషికి ఉండవు. అసలు భూమి మీద పుట్టిన నరుడు గురించి యోబు అంటాడు. ఒక 2 వచనాలు చూపిస్తాను చూడండి. భూమి మీద పుట్టిన ఒక నరుడు, వాడు కులం ఏదైనా, జాతి ఏదైనా, మతం ఏదైనా, అందరి యొక్క పరిస్థితి ఏంటో చెప్తాను చూడండి. ఇలా రాసి ఉంది యోబు గ్రంథం 5వ అధ్యాయంలో. మీ కొరకే చదువుతున్నాను 7వ వచనం చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. నిప్పు రవ్వల పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. దేనికి పుట్టావు? కొంతమంది సుఖానికి పుట్టాను అనుకుంటారు. నువ్వు సుఖానికి ఏం పుట్టలా. నేనైనా, మీరైనా, ఎవరైనా కానీ, వారి కులం ఏదైనా, జాతి ఏదైనా, మతం ఏదైనా, ప్రతివాడు శ్రమానుభవానికే పుట్టుచున్నారట. నిప్పురవ్వల పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవానికే పుట్టుచున్నారు. ఇంకో దగ్గర యోబు మరో మాట అన్నాడు. ఇది కూడా చూపిస్తాను మీకు చూడండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనములో ఉంటుంది. యోబు గ్రంథం 14 1వ వచనం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును అని రాసి ఉంది. నువ్వు దేనికి పుట్టావు? మీ అమ్మగారు నేను ఎందుకు కన్నారు, నన్ను ఎందుకు కనింది నా అమ్మంటే, ఎవరిని మిక్కిలి బాధనందుటికే నేను పుట్టాను. కనుక ప్రియమైన సోదరి స్నేహితులారా, వినండి. ఈ శ్రమ, ఈ బాధ, ఇవన్నీ విడిచిపెట్టుకొని ఒక విశ్రాంతికి వెళ్ళిపోవడమే ప్రభువునందున్నవారు, మృతి నొందిన వారి యొక్క మరణ అనుభవం. ఈ రోజున నారీ సురేష్ ఎక్కడికి పోయినాడు అంటే, విశ్రాంతిని పొంది అనుదినము విశ్రాంతిని సంపాదించుకొని ఒక విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు. పాపం వల్ల వచ్చు జీతం నుంచి విశ్రాంతిని పొంది, పాపం యొక్క శక్తి నుంచి ప్రతిరోజు విశ్రాంతిని అనుభవించి, పాప కాలుష్యము లేని ఒక పరిపూర్ణమైన విశ్రాంతికి తాను ప్రవేశించాడు. అంటే ఆదికాండం 2:2లో ఏ విశ్రాంతి అయితే ఆదామవ్వల దేవునితో అనుభవించారో అక్కడ పోయాడు ఆయన.
అక్కడికి పోయాడు. ఇప్పుడు ఒక్క మాట మిమ్మల్ని అడగనా? నేను అడగాలనుకున్న మాట ఏంటనంటే, పాపం యొక్క జీతం నుంచి విశ్రాంతిని పొందావా? పాపం యొక్క శక్తి నుంచి అనుదినమ విశ్రాంతిని సంపాదించుకుంటున్నావా? ఒకవేళ మరణం నిన్ను అకస్మాత్తుగా వచ్చి కలుసుకుంటే, మరణం వచ్చి నిన్ను హఠాత్తుగా నిన్ను కలుసుకుంటే, ఆ పాప కాలుష్యము లేని విశ్రాంతికి వెళతాను అనేటువంటి ఒక నిరీక్షణ దేవుని బిడ్డగా నీకుందా అన్నదే ప్రశ్న. అందరూ దేవుని బిడ్డలు అనుకుంటే కుదరదు. దేవుని బిడ్డల వాక్యం మనకి ఇస్తున్నా, లేక వాక్యం నుంచి మనం గడించుకోవలసిన ఆత్మ సంబంధమైన అనుభవాలు మనం గడించుకోకపోతే, వినండి ప్రియమైన, ఆ నిరీక్షణ మనం కలిగి ఉండకపోతే మన క్రైస్తవ జీవితం బల అధ్వానంగా ఉంటుందన్నమాట. అది చాలా అధ్వానంగా ఉంటుందన్నమాట. కనుక సోదరి స్నేహితులారా వినండి, మన తమ్ముడు సురేష్ గారు కుటుంబ సభ్యులు, కృష్ణవేణి అమ్మ కృపగారు, బిడ్డలు, మిగిలిన బంధువులు ఎవరైనా ఉంటే వినండి, కొంత అనారోగ్యం చోటు చేసుకుంది శరీరంలో, మరణం వచ్చి అతను కలుసుకుంది, అతను వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు సురేష్ అంటే వినండి, పాప కాలుష్యము లేని పరిపూర్ణమైన విశ్రాంతిగా వెళ్ళాడు అని మీ హృదయాలు ఆదరించబడాలని నేను కుటుంబ సభ్యులు జ్ఞాపకం చేస్తూ, దేవుని యొక్క వాక్య వర్తమాన వినడానికి వచ్చిన మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆ నిత్య విశ్రాంతికి, ఆ పరిపూర్ణమైన విశ్రాంతికి, ఆ పరిశుద్ధమైన విశ్రాంతికి, దేవుడు ఆశీర్వదించిన విశ్రాంతికి వెళ్ళడానికే నువ్వు భక్తి మొదలుపెట్టావా? లేకపోతే భూమి మీద ఎంతకాలం బ్రతికినా నిప్పురవ్వలు ఎగిరినట్లుగా శ్రమానుభవంకే నువ్వు బతుకుతున్నావు. స్త్రీకరణుడు బాధ నొందటానికే బ్రతుకుతాడు, బాధ పొందడానికే బ్రతుకుతుంటావు. శ్రమ, బాధ నీ జీవితాన్ని వెంబడిస్తూనే ఉంటాయి. వాటి కిందనే నువ్వు నేను ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తప్పించుకోలేం. ఈ శ్రమ తప్పదు, ఈ బాధ తప్పదు అని మనం అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. మరొక మాట అన్నాడు ఇక్కడ, ప్రకటన 14:13లోనే ఏమన్నాడో తెలుసా అండి? తమ ప్రయాసమన మనం ఎక్కడ పోతున్నారట? విశ్రాంతి పొందు అని చెప్పేశాను. వారి క్రియలు వారి వెంట పోవనని ఆత్మ చెప్పుచున్నాడు అని రాసి ఉంది. వారి క్రియలు వారి వెనకాల వెళ్ళిపోతాయట. దేని కొరకనంటే ఒక రివార్డు కొరకు. రెస్ట్ కొరకు పోయాడు సురేష్. రెండవ మాట, రివార్డు కొరకు పోయాడు సురేష్. ప్రభునందు మృతులైన వారి యొక్క మరణాన్ని గురించి ప్రియులారా, ఇక్కడ భక్తుడు రాయించినటువంటి గొప్ప ధన్యకరమైన మాట ఏంటంటే, ప్రభునందు మృతులైన వారు క్రియలు వారు వెనకాల పోతాయి. ఎందుకనంటే వాళ్ళకు రివార్డు పొందుకోవడం కొరకు క్రియలన్నీ వారు వెంట పోతాయట. ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ప్రభు దగ్గర నుంచి ఒక బహుమానం మనకు తెచ్చిపెట్టే క్రియలు ఎట్లుంటాయి? అమ్మా వింటున్నారా? ఈ భూమి మీద 3 రకాల క్రియలు ఉంటాయి. ఒకటి దుష్క్రియలు, దానికి దేవుని దగ్గర మనకేమీ ప్రతిఫలం రాదు, విమర్శ వస్తుంది, దేవుని కోపం మన మీదకి వస్తుందేమో. దుష్క్రియలు ఏ బహుమానము మనకు తెచ్చిపెట్టవు, దాన్ని పక్కన పెట్టండి. కానీ దేవుని పిల్లలు దేవుని యొద్ద నుంచి బహుమానం సంపాదించుకునే ఒక 2 క్రియలు ఉన్నాయండి. చూపిస్తాను రండి. మొదటి మాట, మత్తయి సువార్త ప్రభు పర్వత ప్రసంగంలో చెప్పిన ఈ మాట జ్ఞాపకం చేస్తాను రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ క్రియలు మన వెనకాల రావాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుతున్నాను చూడండి మిత్రులారా. 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి అన్నాడు. మనకు బహుమానము తెచ్చిపెట్టే క్రియలు ఏమిటి అంటే సత్క్రియలు, గుడ్ వర్క్స్. గుడ్ వర్క్స్ అంటే ఎట్లుంటాయి? సత్క్రియలు అంటే ఎట్లుంటాయి అని అంటే, దేవుని మహిమ కొరకు, మనుషుని మేలు కొరకు నువ్వు చేసే క్రియలే సత్క్రియలు. ఒకవైపు దేవునికి మహిమ రావాలి క్రియ వలన, రెండవది సాటి మనిషికి ఏం కలగాల? మేలు కలగాలి. మనుషుల మేలు కొరకు, దేవుని మహిమ కొరకు భూమి మీద మనం చేసే క్రియలు సత్క్రియలు. అవన్నీ కూడా మన వెనకాల వస్తాయిట. దేనికి అనంటే దగ్గర నుంచి మనం ఒక బహుమానం పొందేందుకు, దేవుని దగ్గర బహుమానం పొందేందుకు. రెండో క్రియలు చూపిస్తాను. ఇవన్నీ మన వెనక రావాలి. ఇప్పుడు సోదరుడు నారీ సురేష్ ఆ నిత్య విశ్రాంతికి వెళితే ఆయన భూమి మీద ఉన్నప్పుడు చేసిన క్రియలు ఆయన వెనకాల పోతాయి. ప్రభు దగ్గర ఒక బహుమానం అతను సంపాదించుకోవడానికి. నేను 6వ అధ్యాయం 1వ వచనం చూపిస్తాను చూడండి. ఇదే మత్తయి సువార్తలో మత్తయి 6:1 చూడండి. మనుషులకు కనబడవలనని
వారి ఎదుట మీ నీతి కార్యము చెయ్యకుండా జాగ్రత్త పడండి. లేని యెడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు అన్నాడు. ఇవి ఏమి క్రియలంటే నీతి క్రియలు. సత్క్రియలేమో అందరికి కనబడేలా చేయండి. దానివల్ల దేవునికి మహిమ రావాలి, మనుషులకు మేలు కలగాలి. మరి మీ నీతి క్రియలు ఎట్లా చేయాలంటే మనుషులకు ఎవరికే కనబడకుండా దేవునికి మాత్రమే కనబడేలాగా. ఎవడు నువ్వు ఆ క్రియ చేసినందుకు ఎవడు భూమి మీద నిన్ను మెచ్చకూడదు. ఒక రోజున అక్కడ నీకు ప్రతిఫలము దొరికినట్లుగా నీ నీతి క్రియలు ఎవడికి కనబడకుండానే ఉంచు. ప్రార్థన చేస్తున్నాం, అది నీతి క్రియ, అది 10 మందికి తెలియాలా? ఇదేంటోనండి, ఈ రోజుకి నాకు అర్థం కాని విషయం. మేము ఎంత ప్రార్థన చేస్తున్నామో 10 మందికి తెలియాలని బోర్డులు పెడుతున్నారు ఈ క్రైస్తవులు. అలా బోర్డులు పెట్టిన వాళ్ళేమో పెద్ద క్రైస్తవులు, బోర్డులు లేని వాళ్ళేమో వీళ్ళు బలహీనమైన క్రైస్తవులు. ఆ బోర్డులో ఎంత దగా ఉంటుందో చెప్పమంటారా? నొచ్చుకోరేం కదా, మీరంతా నొచ్చుకోండి. ఒక 10 నిమిషాలు చెప్పి కూర్చుంటా. ఏమండి, ఎంత భయంకరమైన మోసం అంటే ఆ బోర్డు మీద ఏమండి ప్రతి నెల 2వ శనివారం సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగునన్నారు. సంపూర్ణ రాత్రి అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగాలి తమ్ముడు శ్యామ్? సంపూర్ణ రాత్రి అంటే ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు జరగాలి? రాత్రి ఎప్పుడు మొదలైంది అనుకుంటాం, రాత్రి ఎప్పుడు విడిచింది అనుకుంటాం? సాయంత్రం 6 గంటల నుంచి చెప్పండి, తెల్లగారు 6 గంటల వరకు. వీళ్ళు 6 గంటలకు వచ్చి 6 గంటలే ముగిస్తున్నారా? మరి బోర్డు ఏంటి అక్కడ? ప్రతి నెల 2వ శనివారం సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగునోచ్ అని బోర్డు మీద రాశారు. 6 గంటలకు అందరూ వస్తున్నారా? 6 గంటలకే ప్రార్థన ముగించుకుని వెళ్తున్నారంటే అబ్బా ఇదంతా ఒత్తుదే, నిజం కాదు, ఇది పచ్చబద్ధం. వీళ్ళు కూడుకోవడమేమో 9, పాటలేమో 10, తర్వాత మళ్ళీ ఏదో ఆరాధన అంటారు, మరొక అర్ధగంట 10:30 అయింది. తర్వాత వాక్యం చెబితే మళ్ళీ అతగాడు చెప్తాడు 4 గంటన్నర. చెప్పండి, 10:30 గంటన్నర కలిపితే ఎంత అయింది? 12 అయ్యాకమ్మా ఇప్పుడు మనం టీ బ్రేక్ అయ్యాక మనం ప్రార్థన చేసుకుందామని టీ బ్రేక్ టైం ఇస్తే అందరూ టీకి లేచి వెళ్ళి టీ బిస్కెట్లు తిన్నాక నిద్ర వస్తుందని వెళ్ళిపోతే ఎక్కడ ఉన్న సేవకుడు, తన భార్య, తన కుటుంబం నడవలేక ఇంటికి వెళ్ళలేదు, ముసలమ్మలు ముసలాయిళ్ళు. వీళ్ళకి నిద్ర వస్తూ ఉంటే కూర్చోలేక కట్టెల పొయ్యిలో 2 కర్రలు పెట్టి వంట వండినట్టు వీళ్ళు కాలు సాపుకుంటూ కళ్ళెళ్ళ పెట్టుకుని నిద్రపోతుంటే ఏమో మనకి 1 గంట అయింది, 2 అయిపోయింది, ఇక మనం ఏం ప్రార్థన చేయలేము, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి, ముసలోళ్ళు ఎక్కడే పడుకోండి, నీ లోపలికి వెళ్ళి పడుకుంటాడు. మన చర్చి ముందు మాత్రం బోర్డు ఏమిటి? ఏం అబద్ధాలు ఆడతారా ఈ క్రైస్తవులు? ఎంత మరి ఎంత వైట్లయ్యా అందరికీ కనబడేలాగా ఇంత పచ్చబద్ధం ఏంటి? అది అసలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనేది ఎవడికి తెలియనియొద్దు అన్నాడు. మళ్ళీ నువ్వు సంపూర్ణ రాత్రి ప్రార్థన చేస్తున్నావని పెద్ద పబ్లిసిటీ. నువ్వు చేసే నీతి క్రియ అందరికి కనబడాలన్నా కనబడకుండా చేయవలసిన నీతి క్రియ కనబడేలా చేస్తున్నారు. ఉపవాసం ఉంటున్నారు, అది కూడా ఎవడికి కనబడకూడదే కదా. నీ ఉపవాసం ఎవడికి కనబడాల్సిన పని లేదు. ఒక్కొక్క సహోదరి జుత్తు వెరబూసుకొని తలంటేసేసుకొని ఏదో విచారం కనబడుతుంటే అమ్మ ఏంటి అట్లా డల్లుగున్నారంటే ఒంట్లో బాగలేదంటే ఒంట్లో బాగలేకపోవడం కాదు బ్రదరు, ఫాస్టింగ్. మాకు తెలియాలా నీ ఫాస్టింగ్? తర్వాత ఏదో కానుకిస్తారో అది వాళ్ళందరికీ తెలియాలంట. నువ్వు ప్రార్థించినా, ఉపవాసం ఉండినా, దాతృత్వం చూపినా అది పరలోకమందు నీకు ఫలము తీసుకొచ్చే రివార్డు తెచ్చిపెట్టే నీతి క్రియ కాబట్టి అది ఎవరికీ తెలియకుండా ఉండనియ్యండి అని అంటే అందరూ తెలిసేలా చేస్తున్నామేంటి అమ్మ? అర్థమవుతున్నది ఈ విషయం? ప్రార్థన అయినా, ఉపవాసమైనా, మన దాతృత్వమైనా అది ఎవరికే కనబడకుండా అక్కడ మాత్రమే బహుమానం తెచ్చుకోవడానికి అది కన్సీల్డ్గా అది దాగి ఉండవలసిన నీతి క్రియ అందరికీ చూసేలాగా మనం చేసుకుంటున్నామనంటే ఏమొస్తుంది అక్కడ రివార్డు? నాకు చెప్పండి. సత్క్రియలు, నీతి క్రియలే రివార్డు తెస్తాయి. సత్క్రియలు మనుషులకు కనబడేలా చేయండి, నీతి క్రియలు ఎవరికే కనబడకుండా చేయండి. ఇది కాస్త ఈ రోజున మన మధ్య ఉల్టైపోయింది. ఈ రోజున నారీ సురేష్ ఎక్కడ పోయినాడనంటే ఆయన రెస్ట్లోకి వెళ్ళి రివార్డు కొరకు పోయాడు. దేనికి రివార్డు వస్తుంది? అతను చేసిన సత్క్రియలు ఏమైనా ఉంటే, అలాగనే అతను చేసినటువంటి నీతి క్రియలు ఏమైనా ఉంటే వాటన్నిటికీ ప్రభు బహుమానం ఇచ్చేందుకు తన దగ్గరకు తను చేర్చుకున్నాడనే విషయం
కుటుంబ సభ్యులు సోదరు కృష్ణవేణి అమ్మ కృపగారు గుర్తెరగాలని, సంఘమైనటువంటి జెహోవా నిస్సీ క్రిస్టియన్ అసెంబ్లీ వారు గుర్తెరగాలని నేను కోరుతున్నాను. మూడో విషయం చెప్తాను. మూడో విషయం ఇటు ప్రభునందు మృతులైన వారి యొక్క ఆ మరణపు అనుభవం మరొకటి ఉంది, చూపిస్తాను చూడండి. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తెస్సలోనికీ రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను. ఈ మంచి మాట దయచేసి చూడండి. ఇలా రాసి ఉంది 17వ వచనంలో, ఆ మీదట సజీవులమే నిలిచి ఉండు మనం వారితో కూడా, అంటే మృతులైన వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోడదము. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందము. మనకంటే ముందు మృతులైన వారు లేక ప్రభువు రాకడ వస్తే అప్పుడు బతికుంటే మనం ఎత్తబడి వాళ్ళు పునరుత్థానం వచ్చింది, మనం రూపాంతరం నుండి ప్రభు దగ్గర వెళితే మళ్ళీ మనమంతా కలిసి మన ప్రియులతో రీయూనియన్ అవుతాం. రీయూనియన్ అవుతాం. ఒక రోజున తన కుటుంబ సభ్యులు తన సంఘ సభ్యులని ఒకరోజు కలుసుకోవడానికి మనకంటే ముందు ఆయన రీయూనియన్ కొరకు ముందు వెళ్ళిపోయాడు. మనము పోతాము ఆయనతో, మనతో ఆయన రీయూనియన్ అయ్యే ఒక రోజు ఉంది. అది కదా క్రైస్తవ నిరీక్షణ. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనకంటే ముందు ఒక 3 రోజుల ముందు వెళ్ళిపోయాడు. మనము ఆయన వెనకాల వెళ్ళవలసి ఉంది. తిరిగి ఒక రోజున ఆయనతో మనం రీయూనియన్ అవుతాము, ఆయన మనతో రీయూనియన్ అవుతాడు అనే నిరీక్షణ. అందుకే నిరీక్షణకు ఏమని పేరు పెట్టిందంటే బైబిల్, ఇది బ్లెస్సెడ్ హోప్ అన్నాడు. పౌలు భక్తుడు ఈ నిరీక్షణను శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు. ఇది వాక్యమును బట్టి వచ్చిన నిరీక్షణ, యేసు ఇచ్చిన లేఖన సత్యాలు బట్టి వచ్చిన నిరీక్షణ. అందుకే ఇది బ్లెస్సెడ్ హోప్, ఇది శుభప్రదమైన నిరీక్షణ అని అన్నాడు. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఆ వచనాన్ని బట్టి. ఆ వచనం అంటుంది, ప్రభునందు మృతులైనటువంటి మృతులు ధన్యులు, ఎందుకంటే భూమి మీద వాళ్ళ ప్రయాసమున మాని ఎక్కడ పోయినారు? విశ్రాంతిగా పోయారు. రెండోది, వారు చేసిన క్రియలన్నీ వారి వెనకాల పోతున్నాయి, రివార్డు కొరకు పోతున్నాయి. వారు మనం ఒక రోజున అక్కడ కలుసుకునేందుకు ఆయన మనకంటే ముందు వెళ్ళాడు అని 3 సంగతులు గమనించి ఇప్పుడు ఒక భక్తుడన్న మాట జ్ఞాపకం చేస్తున్నాను. వినండి ప్రియులారా. ఆయన అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. వినండి ఇలా చెప్తాను. నా మట్టుగా బ్రతుకుట లోకమైతే నా చావు నాకు నష్టం. ఉల్టా, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు అయితే నా చావు నాకు లాభం. నా మట్టుకు నా బ్రతుకు క్రీస్తు అయితే నా చావు నాకు లాభం. క్రైస్తవుడు ప్రభునందు మృతుడు, అతని చావు అతనికి ఎందుకు లాభం అంటే ఒక 4 మాటలన్నా మీతో చెప్తాను, సావధానంగా వినండి. ఇప్పుడు సురేష్ యొక్క మరణం, సురేష్కు అది ఎంతో లాభం. ఏమి లాభం వచ్చింది అని అంటే, ఫస్ట్ బెనిఫిట్ ఏంటనంటే అతనికి ఒక శ్రేష్టమైన శరీరం కొరకు పోయినాడు ఆయన. వాళ్ళ అమ్మ నాన్న దాపత్యంలో అతనికి దొరికినటువంటి శరీరం కొంత బలహీనమైంది, అది జబ్బు పాలయ్యింది. ఎంతో వైద్యం కొరకు తిప్పలు పడ్డారు, అయినా జబ్బులో ఎంతో నలిగిపోయాడు ఆయన. కానీ ఆ శరీరాన్ని వదిలేడు, అది మట్టిలో కలిపేశాము. ఇప్పుడు ఎక్కడ పోయినాడనంటే ఒక బెటర్ బాడీ కొరకు పోయినాడు ఆయన. ప్రభువునందు మరణించిన వారికి శ్రేష్టమైన శరీరం ఉంటుందట. నేను చెప్పలేదు, వాక్యమే చెబుతున్నది. చదువుతాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం ఇలా ఉంది, సమస్తమును తనకు లోపర్చుకున్న జాలని శక్తిని బట్టి ఆయన తన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అని రాసి ఉంది. సోదరి స్నేహితులారా వినండి, ఒక బెటర్ బాడీ కొరకు వెళ్ళిపోయాడు. మన అమ్మ నాన్నల నుంచి తెచ్చుకున్న ఈ శరీరం వినండి, నలుపువన్నీ ఏమవుతాయి చెప్పరే? తెల్లగా అవుతాయి. శరీరం అంతా ఏమవుతుంది? టైట్గా ఉన్నది కాస్త ముడతలవుతుంది. ఇంకా వయసు పరి తిరగట్రాలు కొన్ని ఊడిపోతాయి. తిరగట్రాలంటే అది లోపల ఉన్న పళ్ళు ఊడిపోతాయి. దృష్టి ఏమో దూరం నుంచి ఉన్నవేవి కనబడవు. ఎత్తైన చోటు ఎక్కాలంటే కాలు వణుకుతుంటాయి, తర్వాత నడుము వంగుద్ది. ఇవన్నీ నేను చెప్పాలా, సొలొమోను చెప్పాడు. మానవుడు భూమి మీద బ్రతికినప్పుడు శరీరమైనా కానీ ఆ పరిస్థితికి వెళ్ళవలసిందే. మానవుని శరీరం వింటున్నారు, దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా, మీరు వేరమార్చిన కొబ్బరి నూనె తాగినా, లేకపోతే వింటండి కాదరవల్లి గారి చిరుధాన్యాలు తిన్నా,
మంతెన సత్యనారాయణ గారి యొక్క చిట్కాలన్నీ పాటించిన మీ శరీరానికి వచ్చే గతి అది. భూమి మీద ఎవరి శరీరానికైనా వచ్చే గతి అది. అంటే అలాగని ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేయమని చెప్పడం లేదు సుమా. మన ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుందాం. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఈ శరీరం ఆ గతికి వెళ్ళవలసిందే. కానీ ఈ శరీరంలో నాకు ఒంట్లో బాగులేదు అని ఆ మాట రాని రోజు ఒకటి వస్తుందట. నేను చెప్పలా, వాక్యం చెబుతున్నది. భూమి మీద ఎంతకాలం ఈ దేహంతో ఉన్నా నాకు ఒంట్లో బాగులేదన్న మాట ఎప్పుడో ఒకటిసారి నీ నోట్లోంచి వచ్చుద్ది. అమ్మ వింటున్నారా? ఎంత క్రమంగా చక్కగా ఆరోగ్యకరమైన తిండి తింటున్నా, వైద్యం తీసుకుంటున్నా, ఒంట్లో నాకు బాగులేదు అనే రోజు ఏదో ఒక రోజు వచ్చుద్ది నీకు. కానీ ఆయన దగ్గరకు పోయిన రోజున, శ్రేష్టమైన శరీరం ఆయన ఇచ్చిన రోజున నాకు ఒంట్లో బాగులేదు అనే మాట నీ నోట్లోంచి రాదట. చూడండి ఈ మాట ఎంత బాగుందో. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనములో ఉంటుంది. యెషయా గ్రంథం 33:24. నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడు ఎవడును అనడు. దానిలో నివసించు జనుల దోషం ఏమైపోయింది? పరిహరించబడను. వాళ్ళ దోషం పరిహరించబడగా వాళ్ళు ఒంట్లో బాగులేదు అనే మాట అనవలసిన అవసరం లేకుండా దేవుడు వాళ్ళకు శ్రేష్టమైన శరీరాన్ని అనుగ్రహిస్తాడు. సోదరుడు సురేష్ ఆ బెటర్ బాడీ కొరకే వెళ్ళిపోయాడు. ఆయన ఆ శ్రేష్టమైన శరీరం కొరకే వెళ్ళిపోయాడు ఆయన. ఇదొకటి. నెంబర్ 2, రెండో సంగతి చెప్తాను. ఒక బెటర్ హోమ్ కొరకు వెళ్ళిపోయాడు. శ్రేష్టమైన ఇంటికి పోయినాడు. కట్టుకున్న ఇల్లు ఎంత బేల్దారి పనివాడిని తెచ్చి ఎంత జాగ్రత్తగా కట్టించుకున్నా ఏవో లోపాలు కనబడుతూనే ఉంటాయి. ఏ లోపం లేకుండా పెర్ఫెక్ట్గా ఇల్లు కడదామనుకున్నా ఎవరికైనా కట్టబడ్డం అయిపోయిన తర్వాత అన్ని లోపాలు కనబడతాయి. చక్కగా మేము కబ్బోర్డ్ వర్క్ చేయించామనుకుంటే, వింటున్నారా, ఏమవుతో తెలుసా అండి? ఎలక్ట్రిసిటీ వర్క్ అంతా దెబ్బతిని ఉంటుంది. ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా మేము చాలా బాగా చేయించుకున్నామంటే ప్లంబింగ్ వర్క్ ఎక్కడో దెబ్బతిని ఉంటుంది. ప్లంబింగ్ వర్క్ బాగా చేయించుకున్నామంటే గచ్చుల్లో ఏదో సరైనది మనకు దొరకలా. సరే గచ్చులు కూడా బాగా ఎంచుకున్నామంటే పెయింటింగ్ సరిగా వేసుకోలేకపోయామనిపిస్తుంది. ఏదో ఒక లోపం నువ్వు కట్టించుకున్న ఇళ్లలో నీకు ఉండనే ఉంటుంది. ఈవెన్ సురేష్ వాళ్ళ కుటుంబం కట్టించుకొని ఇంట్లో కూడా బోల్డెన్ లోపాలు ఉంటాయి. కానీ ఒక ఇల్లు ఉంది, అక్కడికే పోయాడు సురేష్. యేసు ప్రభు చెప్పారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా? మీకు స్థలము సిద్ధపరచి వెళుతున్నాను, లేనేట్ల మీతో చెప్పుదును, నా తండ్రి ఇంట అనేక నివాసాల కలవు, అక్కడ మీరు నాతో ఉండు నిమిత్తం నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోతానన్నాడు. ఇప్పుడు తమ్ముడు సురేష్ గారు పోయింది, ఈ ఇల్లు వదిలేశాడు, ఒక బెటర్ హౌస్లోకి పోయినాడు అనే విషయం గుర్తెరగాలి. అమ్మ వింటున్నారా? బెటర్ బాడీ కొరకు పోయినాడు. చెప్పండి, బెటర్ హౌస్లోకి పోయినాడు. మూడో చెప్తాను రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుతాను, వినండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, మృతులలో నుండి యేసు తిరిగి లేచుట వలన జీవముతో కూడి నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారిందిన స్వాస్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పున మరలా తిరిగి జన్మింపచేశాను. యేసును నమ్మిన వారు తిరిగి జన్మించిన అనుభవం పొందిన వారు, పునర్జన్మ అనుభవం పొందిన వారు. దీన్ని బోర్న్ ఫ్రమ్ అబోవ్ అంటారు. పైనుంచి పుట్టిన వాళ్ళమట. అమ్మా నాన్నలు కాపురం చేస్తే పుట్టింది దిగువ పుట్టిక. దేవుని వాక్యము, దేవుని ఆత్మ మన లోపల పనిచేయగా మన పాపాల విషయమై మనం ఒప్పించబడి దాన్ని ప్రభువు ముందు ఒప్పుకొని ఆయన శిలువలో కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా మన పాపములు కడుక్కొని దేవుని కుటుంబంలో పుడతామే. ఆ పుట్టుక మరలా జన్మింప చేయబడ్డాం. అలా జన్మించిన వారికట ఏముందట తెలుసండి? బెటర్ ఇన్హెరిటెన్స్ ఉందట, శ్రేష్టమైన స్వాస్థ్యం. అమ్మగారు కృపగారో లేకపోతే కృష్ణవేనో తర్వాత సురేషో వాళ్ళు కష్టపడి ఏమో స్వాస్థ్యం సంపాదించుకుని ఉంటారు. వాళ్ళ భూమి మీద సంపాదించుకున్న స్వాస్థ్యం అది ఎక్కువో తక్కువ, అది ఎంతైనా కానీ అది ఏమి స్వాస్థ్యం అంటే క్షయమైపోయేదే. తర్వాత అది కలుషితమైపోయేదే. ఆ స్వాస్థ్యం పెద్దదో చిన్నదో ఎక్కువో తక్కువో అది కాస్త వెలిసిపోయేది, వాడబారేదే. కానీ వినండి, ప్రభువునందు మృతులైన వారు మృతులొందిన తర్వాత ప్రభు దగ్గర వెళితే ఆయన ఇచ్చే స్వాస్థ్యమట అక్షయమైనది, క్షయమవదు, నిర్మలమైనది, అందులో ఏమి కల్మషం లేదు,
తర్వాత అది వాడబారదు, అది వెలిసిపోదు. అటువంటి బెటర్ ఇన్హెరిటెన్స్ తీసుకోవడానికి ఆయన వెళ్ళినాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవలసిన ఆవశ్యకత ఉందని మీకు మనవి చేస్తున్నాను. ఇది 3. బెటర్ బాడీ, చెప్పండి, బెటర్ హౌస్, తర్వాత బెటర్ ఇన్హెరిటెన్స్. ఇంకొక మాట మీతో చెప్తాను, వినండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉంటుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మీ కొరకే చదువుతాను, వినండి. 4వ వచనం, 21:4 ఇట్లుంది: ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను అక్కడ ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము నేను వింటిని. ఆ పై వచనం 3వ వచనం చదివితే, దేవుడు తానే వారికి దేవుడై ఉండగా, వారు ఆయన ప్రజలై ఉండగా, ఏమండి, ఒక బెటర్ రిలేషన్. ఏమండి, భూమి మీద మన బాంధవ్యాలలో ఎన్నో లోపాలు ఉంటాయండి. ప్రేమించిన భర్తే కొంచెం ఎక్కడ ఇష్టపడకపోతే ఆ బాంధవ్యంలో నొచ్చుకుంటాడు. ఆ నొచ్చుకున్న మాటలతో, నొచ్చుకుంటూ మాట్లాడిన మాట భార్య కూడా గాయపరచబడుతుంది. అమ్మే, ప్రేమించే అమ్మే తనకెక్కడో నొప్పి కలుగుతో మాట అనేస్తుంది. అమ్మంటే నాకు ప్రేమే, కానీ నేను కూడా నొప్పి కలిగితే మాట అనేస్తాను. భూమి మీద మానవ సంబంధాలన్నీ లొసుగులతో కూడినవే. ఏ మానవ బంధములో కూడా ఏ లోపము ఉండదు అని అనుకోవడానికి వీళ్ళు. భావోద్రేకాలతో ఉన్న మనుషులం. ఏం తింటున్నారు చెప్పండి? ఉప్పు కారమే తిన్నట్టు. ఏమండి, ఉప్పు కారం తినే ఈ మనుషులు, భావోద్రేకాలతో తినే మనుషులు, మానవ సంబంధాలలో పరపచ్చాలు, అభిప్రాయ భేదాలు, ఏమండి, కసురుకోవటం, తిట్టుకోవటం, చేదరించుకోవడం, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు సురేష్ ఎక్కడికైతే పోయాడో అక్కడ బంధం ఎవరితోనంటే, దేవుడే ఆయనకి తండ్రి ఉండగా, సురేష్ ఆయన కుమారుడై ఉండగా, ఆ బంధములో చిరాకులు లేవు, పరాకులు లేవు, ఏసడింపులు లేవు, వింటున్నారా, చేదరింపులు లేవు. అందుకని భూమి మీద ఏ మానవ బంధములో అయినా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఆ బంధములో ఎటువంటి ఇబ్బందులు లేని ఒక శ్రేష్టమైన బాంధవ్యానికి పోయాడు. నా మట్టుకు నేను 2 ఉదాహరణలు చెప్పి ముగించేస్తాను. వినండి ప్రియులారా, ప్రభు దగ్గర వెళ్ళిపోతే ఏముందో తెలిసిన వాడు నేను ఎప్పుడు చచ్చిపోతానని ఎదురు చూస్తాడు. నేను ఒక మాట అనేస్తాను, ఏమనుకోకండి. నికార్సైన భక్తి చేసేవాడు ఎప్పుడు చద్దామని చూస్తాడు, నకిలీ భక్తి చేసేవాడు ఎప్పుడు బతుకుదామని చూస్తాడు. నికార్సైన భక్తి చేసేవాడు ఎప్పుడు చచ్చిపోదామని చూస్తుంటాడు. పాడు భక్తి చేసేవాళ్ళు ఏంటో తెలుసా, ఇంకా బతికేద్దాం, సుఖాలు అనిపించేద్దాం, సరదాలు అనిపించేద్దాం, తాగుదాం, తిందాం అనుకునే బతుకుతారండి భూమి మీద. వినండి ప్రియులారా, నేను 2 ఉదాహరణలు చెప్పి ముగిస్తానన్నా. మా దగ్గరనే, మా మందిరంలో, సావాసంలో కొంతమంది ముసలమ్మలు ఉంటారు. వీళ్ళందరూ ఆశ ఒకటేనండి. ఎక్కడ నేర్చుకున్నారో నాకు అర్థం కాదు, కానీ వచ్చి అంటారు, బాబు నేను త్వరగా చచ్చిపోవాలని ప్రార్థన చేయమంటుంటారు. ఏం కష్టం వచ్చింది మీకు? చూసుకునే పిల్లలు ఉన్నారు, ఎవడు ఇల్లు పళ్ళు ఏదో ఉంది, ఏదో చక్కగా భోజనం ఉంది, దేవుని మందిరం ఉంది, వాక్యం ఉంది, ఉండొచ్చు కదనంటే, ఇక పాడు లోకంలో ఎంతకాలం ఉంటాం బాబు, త్వరగా వెళ్ళిపోతే బాగుంటుంది కదా. చచ్చిపోవాలని ఆశ. చావు వెనక ఏమొస్తాయో అర్థం చేసుకునే వారు లాభాన్ని గమనించే లాభం పొందుకోవడానికి పోదామనుకుంటారు. 2 ఉదాహరణలు చెప్పి ముగిస్తానన్నాను కదా. ఆ లాభం నాకుందని దానికి సిద్ధపడిన వారు ఎంత గంభీరంగా సిద్ధపడతారో 2 మాటలు చెప్పి, నువ్వు కూడా రేపో మాపో, నేను కూడా రేపో మాపో చస్తాను కదా, నువ్వు ఎలా చావాలనుకుంటున్నావు అనే ప్రశ్న నీకు వేసి ముగిద్దామనుకుంటున్నాను. హౌ డు యూ విల్ డై? నువ్వు ఎలా చస్తావు? చావనేది ఉందని నీకు తెలిసినప్పుడు దాని కూడా సిద్ధపడి నువ్వు ఎలా చావాలనుకుంటున్నావు? నీ మరణము తర్వాత ఉన్న శ్రేష్టమైనవి అర్థమైతే, ఇలాంటి భూమి మీద ఉన్నప్పుడే, దేవుడు ఆయుష్ ఇచ్చినప్పుడే, అవకాశాలు ఇచ్చినప్పుడే పాపక్షమాపణ పొంది నీతిమంతులమై ప్రభువులో ఎదిగి, ప్రభువులో పెరిగి, ప్రభు యొక్క పరిచర్య చేస్తూ ఆయన సంతోషపెడుతూ చక్కగా మరణించి అక్కడ వెళ్ళాలి. సరైన ప్రిపరేషన్ అది. నేను 2 వ్యక్తులను ఎరుగుదును. ఒక ఆయనతో ఉండే అవకాశం నాకు దొరికింది దేవుని మహాదయని బట్టి. ఒక మంచి సేవకుడు, మీరు వినే ఉంటారు, రేడియోలో మొట్టమొదటి వచ్చిన తెలుగు పాట రాసిన పెద్ద ఆయన. రేడియోలో వచ్చిన మొట్టమొదటి తెలుగు పాట, వేద పుస్తకమా వేద పుస్తకమా తరగని నిధి నీవే అని రాశాడు. ఆయన పేరు గొల్లపల్లి జాన్, జీ జాన్ గారు. వేద పుస్తకమా తరగని నిధి నీవని పాట రాసిన పెద్ద ఆయన. చాలా అద్భుతమైన దేవుని వాక్యం చెప్పేవాడు, చక్కని వాక్యానుసారమైన జీవితం జీవించేవాడు.
చివరి దినాల్లో వాళ్ళ యొక్క పిల్లల దగ్గర ఉండి, అమెరికాలో యుఎస్లో ఉండి అతను దేవుని సేవ చేస్తూ ముసలివాడికి అక్కడే ఉండిపోతే ఒక రోజంట రాత్రి 11 గంటలు అవుతున్నది, చక్కగా ప్యాంటో చొక్కా వేసుకొని అతనికి వాక్యం చెప్పడానికి ఎప్పుడైనా ఎక్కడికైనా పోతే వైట్ షర్ట్, తర్వాత వైట్ ప్యాంట్, దాని మీద బ్లాక్ బ్లేజర్ వేసుకొని అలవాటు ఉంటుంది ఆయనకి. అలాగనే వైట్ ప్యాంట్, వైట్ షర్ట్ వేసుకొని పైన బ్లాక్ బ్లేజర్ ఒకటి కోట్ వేసేసుకొని బైబిల్ ఎదురుగా పెట్టుకుని కూర్చున్నట్ట. పిల్లలు అంటున్నారు, ఏంటి డాడీ ఏదో మీటింగ్ బయలుదేరినట్టు, మీరేంటి ఇప్పుడు 11 అయింది, ఇప్పుడు టైం, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు మీరు అని అంటే, ప్రభు ఇవాళ వచ్చేయమంటున్నాడరా, వెళ్ళిపోవాలనుకుని రెడీగా కూర్చున్నాను, స్నానం చేశాను, ఒళ్ళంతా పౌడర్ కొట్టేసుకున్నాను, మంచిగా ఇస్త్రీ బట్టలు వేసాను, పైన బ్లేజర్ వేసాను, రెడీగా ఉన్నాను, ఆయన వస్తాడు ఇప్పుడు తీసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను అంటున్నాడు. ఇతను ముసలోడు అయ్యాడు కదా, చేతస్థం ఏదో పట్టిందిలే, ఈ నిద్ర వస్తే ఆయనే పోతాడని ఎవరి గదిలో కలిగి నిద్రపోయారు. నిద్రపోతే బయట ఉన్న గదిలో లైట్ ఆపడంలా లైట్ వేసే ఉంది. ఇదేంటి ఇంకా నాన్నగారు లోపల పోలేదా నిద్రపోవడానికి అని చెప్పి మళ్ళీ వీళ్ళు గదిలోంచి బయట వచ్చి చూసేసరికి ఆయన అలాగే తల వంచేసి అట్లా ఉన్నాడట. డాడీ డాడీ అంటే డాడీ పలకడంలా, చక్కగా వెళ్ళిపోయినాడు ప్రభు దగ్గరికి. నేను ఇక్కడే దుగ్గిరాల్లో ఒక ఇన్సిడెంట్ నేను ఎరుగుదును, మీ పక్కనేగా దుగ్గిరాల. ఆ దుగ్గిరాల్లో ఒక టీచర్ అమ్మ, వాళ్ళిద్దరూ చక్కగా ఉద్యోగం చేసే రోజులు ఉద్యోగం చేసుకుని ముసలి వాళ్ళు అయ్యాక ఒక్కడే కొడుకు ఎలీషా అతని పేరు. అతను చక్కగా దేవుని సేవ, మంచి చదువులే చదివాడు అతను. నువ్వు ఎప్పుడు ఎంత పెద్ద చదువు చదివినా సేవ చేయాలి కొడుక అని అలా సేవకు సిద్ధపరిచారు. సరే, ఆయన సేవకుడు అయిన తర్వాత రోజు వాళ్ళ నాన్నగారు అంటున్నారట, ఒరే ఎలీషా, ఈరోజు నేను వెళ్ళిపోతున్నాను, నీ వ్యక్తిగత జీవితం జాగ్రత్త, కుటుంబ సాక్ష్యం జాగ్రత్త, దేవుడు నీకు అప్పగించిన సంఘం జాగ్రత్త, వెళ్ళిపోతున్నాను రా అన్నట్ట. అదేంటి డాడీ మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు, మీరు కొంచెం కంఫర్టబుల్గా బతుకుతారని ఏసీలు పెట్టించాను, మంచి గదులు కట్టించాను, మీరు ఎక్కడికి వెళ్ళిపోతారంటే, ప్రభు వచ్చామంటున్నాడు రా, వెళ్ళిపోతాను ఈవేళ అన్నాడట. ఈయన కూడా అలాగ అనుకున్నాడు, నాన్నగారికి ఏదో చేదస్తం పట్టి అలాగ అంటున్నాడులే అని. మినిస్ట్రీకి పోయితే, పరిచర్యకు పోతే వెళ్ళిపోయిన 1 గంటన్నరకి కబురు వచ్చిందట, మీ నాన్నగారు చచ్చిపోయారని. ఇదేంటి ఆయన చెప్పడం ఏంటి, ఆయన చచ్చిపోవడం ఏంటి అర్థం కాక ఇంటికి వచ్చి చూసేసరికి నిన్నగా నాన్నగారు ప్రభుదారు వెళ్ళిపోయారు. సమాధి కార్యక్రమాలు అన్నీ నిర్వహించాక సాయంత్రం నాన్నగారు విడిచిన బట్టలు హ్యాంగర్కు ఉంటే ఆ బట్టలు పట్టుకుని ఏడుస్తున్నట్టు వెక్కి వెక్కి. నాన్నంటే అంత ప్రేమ, ఒక్కడే కొడుకేమో, అమ్మ నా నిద్ర అంత బాగా ప్రేమించారు, ఆ బట్టలు పట్టుకుని ఏడుస్తుంటే వాళ్ళ అమ్మంటుందట, ఒరే ఎలీషా అలాగే ఏడుస్తున్నావేంట్రా, దేవుని పిల్లలకి ఏం చెప్తా, మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు కదా, అలా ఏడకూడదు నాయన, దేవుని పిల్లలకు వాక్యం చెప్పవలసిన వాడు అలా ఏడకూడదు నువ్వు అందట. ఈయన అనుకున్నట్ట, ఇదేమి ఆయనకి భార్య, ఈవిడేమి నాకు తల్లి, నాన్న చచ్చిపోయాడు నేను ఏడుస్తుంటే ఈవిడ ఏడవలేదు సరికదా భారీగా, నన్ను ఏడని ఇట్లా భారీగా ఆవిడ ఏడాలిగా, ఈ వెక్కి ఆవిడ ఏడలేదు సరికదా, నన్ను ఏడనివ్వట్లేదు, ఏమి భార్య ఏమి నాకు తల్లి అనుకున్నాడట. సరే, మొత్తానికి 3వ రోజు వచ్చిన తర్వాత ఈవిడంటుందట, అత్తమ్మ పాప నాకు గోంగూర రొయ్యలు అంటే ఇష్టమని నీకు తెలుసు కదా, ఈ పూట గోంగూర రొయ్యలు చేసి పెట్టవా, తినేసి నేను వెళ్ళిపోతానందట. అదేంటి అత్తమ్మ అలాగ అంటున్నారు మీరేనంటే, అవునమ్మా మామయ్య గారి దగ్గరికి ప్రభు ఉండే దగ్గరికి వెళ్ళిపోవాలిగా నేను అని అంటే, ఏంటి ఈవిడ కూడా ఇలాగంటుందని లోపల భయం ఉంటూనే గోంగూర రొయ్యలు చేసి పెట్టింది కోడలి పిల్ల. చక్కగా భోంచేసి మధ్యాహ్నం భోంచేశాక 1 గంట పడుకుని అలవాటు ఉంది, పడుకున్నా 4 గంటలు లేచిపోతుంది అత్తమ్మ. పడుకుందట, 4:30 అయింది, అత్తమ్మ లేవలేదు. ఈవిడ ఇందుకు ముందుగానే భయంతో ఉందిగా, గదిలోకి వచ్చి ఆంటీ ఆంటీ అంటే ఆంటీ కదలట్లా, ఈవిడ వెళ్ళిపోయింది. ఆ రాత్రి కొంచెం సమాధి కొరకు అన్ని ఏర్పాట్లు చేసి ఉదయాన్నే బరియలకు తీసుకెళ్దామని, సమాధి చేయడానికి తీసుకుని వెళదామని ఆమె డెడ్ బాడీని పెట్టెలో పెట్టి మీటింగ్ జరిగిస్తూ ఉంటేనట, ఇవాడు అక్కడ చౌదరి గారు ఒక మాట, నేను చెప్పడానికి అవకాశం ఇస్తారని అడిగాడు. ఏం అభ్యంతరం లేదు చెప్పండి చౌదరి గారు అని అంటే, మేషారు అమ్మగారు మా ఊరు వచ్చాక మా కుటుంబాల్లో మా పిల్లలు చదువుకొని ఈ రోజున అమెరికాలోను లండన్లో మా పిల్లలు ఉన్నారంటే వీళ్ళిద్దరు పెట్టిన విద్య భిక్ష, వీళ్ళు ఇచ్చిన చదువులు మా పిల్లలను అక్కడ తీసిపోయినాయి. మా గ్రామమంతా వీళ్ళని బట్టి ఆశీర్వదించబడ్డ బాగుపడ్డాం మేము. అయితే మేషారు అమ్మగారిని చూస్తే మాకు చాలా ముచ్చటగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిద్దరు కలిసిపోతారట.
బ్యాంక్కి వెళ్ళిన ఇద్దరు కలిసి వెళ్తారు, ట్రెజరీకి పోయిన ఇద్దరు కలిసి వెళ్తారు, కూరగాయలు కొనుక్కునే నిప్పుని ఇద్దరు కలిసి వెళ్తారట. ఇవ్వండి, మనవాళ్ళకి స్కూల్ బస్సు ఎక్కించడానికి వచ్చినప్పుడు ఇద్దరు కలిసే వస్తారట. మళ్ళీ పిల్లల్ని తీసుకొస్తే బస్సులోంచి ఇద్దరు కలిసి వచ్చి తీసుకెళ్తారట. వీళ్ళిద్దరిని ఎప్పుడూ నేను వేరుగా చూడలేదు. ఒకరోజు మేషారు తన్నాను, మేషారు మీ ఇద్దరిని చూస్తుంటే చూడముచ్చటగా ఉంటుందండి మాకు, కానీ ఒక విషయంలో భయపడుతున్నాను మాస్టారు అన్నాడట ఈయన. ఏంటంటే చౌదరి గారు ఎందుకు భయపడుతున్నారు అంటే, ఏమి లేదు మేషారు, మేము ఈ ఊరికి వచ్చి ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశారు, ఏ రోజు మీ ఇద్దరిని వేరువేరుగా మేము చూడలేదండి. నా భయం ఏంటనంటే మీ ఇద్దరిలో ఎవరైనా ఒకరు చచ్చిపోతే తరువాత వాళ్ళు ఏమైపోతారని నా భయం వేస్తుంది అని అన్నట్ట. అప్పుడు చౌదరి గారు మేషారు అంటున్నారు, మీరు భయపడక్కర్లేదండి, నేను మీరు భయపడకండి, నేను ముందెళ్ళిపోయాను అనుకోండి 3 రోజులకు ఆవిడ వచ్చేస్తుంది, ఆవిడ ముందెళ్ళింది అనుకోండి 3 రోజులు నేను వెళ్ళిపోతా. అలా ప్రార్థన చేసుకుని ప్రభు దగ్గర మేము తీర్మానం తీసుకున్నాం, ప్రభా 3 రోజుల తర్వాత నేను ఉండడానికి వీల్లేదు, ఆవిడ చచ్చిపోతే నేను చచ్చిపోతే ఆవిడ 3 రోజుల తర్వాత ఉండడానికి వీల్లేదు అని మేము ప్రార్థన చేసుకున్నామండి అన్నారు మేషారు. మేషారు చెప్పినట్టుగానే మేషారు చచ్చిపోయి 3 రోజులు అయిపోయింది. ఈరోజు అమ్మగారు చచ్చిపోవడం ఏంటో ఇది చూస్తుంటే క్రైస్తవులకు మరణం విషయమై ఇంత భరోసా, ఒక ధీమాతో ఎట్లుండాలండి మీరంతా నాకు అర్థం కావడం లేదు. వాక్య సేవకుడు అన్నాడట, ఈ వాక్యం ఇచ్చింది భరోసా. మరణం కొరకంత చక్కగా సిద్ధపడే కృప ప్రభువునందు ఉన్నవారికే సాధ్యం. వాళ్ళ మరణానికి అంత సంతోషంగా ఎందుకు ఇవ్వండి ఎదురు చూస్తున్నారంటే మరణం తర్వాత సంక్రమించే ప్రయోజనాలు వాళ్ళకి తెలుసు. నేను ముగించేస్తున్నాను. నారి సురేష్ ఏమంటే మరణం తర్వాత ఉన్న శ్రేష్టమైన వాటి కొరకు వెళ్ళాడు. రివార్డు తనకుంది, అక్కడ రెస్ట్ తనకుంది. మనతో ఒకరోజు రీయూనియన్ అవ్వడానికి మనకంటే ముందు వెళ్ళాడు. ఒకరోజు ఆయన మనం కలుసుకుంటాం. ఇవన్నిటికీ కారణం అతను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది నీతిమంతునిగా తీర్చబడి సంఘ సావాసములో ఉండి శనువును అనుదినము ఎత్తుగా వెంబడించి నిత్యత్వానికి ఆయన సిద్ధపడ్డాడు. సుమారు నేను 1 గంట సేపు నిలబడి చెప్పుంటానేమో మీకు. ఇన్ని మాటలు విన్న మిమ్మల్ని ఒక మాట అడగనా? నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ఒక రక్తములో నీ పాపములను కడుక్కొని నీతిమంతురాలు అయ్యావా? సంఘ సావాసములో దేవుని వాక్యం విని సరిగానే ప్రభుని వెంబడిస్తున్నావా? వినండి, విశ్రాంతికి వస్తావా? బహుమానానికి వస్తావా? మాతో మళ్ళీ కలుసుకోవడానికి మాకంటే ముందు వెళ్తావో మాకంటే వెనకాల వస్తావో? రీయూనియన్ కొరకు నువ్వు సిద్ధపడతావా? నారి సురేష్ శ్రేష్టమైన శరీరానికి, శ్రేష్టమైన ఇంటికి, శ్రేష్టమైన స్వాస్థ్యానికి, శ్రేష్టమైన బాంధవ్యానికి వెళ్ళిపోయినట్లుగా ఆ శ్రేష్టమైనవి పొందుకోవడానికి నీవు సంసిద్ధమేనా? అందుకే ప్రశ్న అడిగి ముగిస్తానన్నాను. అందరము చచ్చేదైతే ఖాయం, నువ్వు ఎలాగ చావాలనుకుంటున్నావు? హౌ డు యూ విల్ డై? దీనికి ఇప్పుడే నువ్వు జవాబు చెప్పకపోతే ఏమండి వింటున్నారా? ఏమండి మనం చెప్పలేని రోజుల్లోకి వస్తే, నేను ఎలా చావాలనుకుంటున్నానో చెప్పలేని రోజులకు వస్తే అది చాలా దురదృష్టకరమైన అనుభవం అవుతుంది. కనుక సురేష్ విషయమై సోదర కృష్ణవేణి కానీ, అమ్మగారు కానీ, పిల్లలు కానీ, కుటుంబ సభ్యులు కానీ మీరు ఏమీ వేదన చెందాల్సిన పనే లేదు. అంటే మేము పొడి మాటలతో చెప్తున్నామని మీరు వేరుగా భావించొద్దు. మీ నొప్పి మాకు ఎవడు కొంత అర్థం చేసుకోగలము. ఎవడు చాలా కాలం కలిసి జీవించిన బిడ్డ, కలిసి జీవించిన భర్త, తండ్రి లేనటువంటి ఆ లోటు ఎవరమో తీర్చలేనివే. కానీ దేవుని వాక్యమును బట్టి కలుగుతున్న ఈ నిరీక్షణ బట్టి మీరు ఆనందించి ప్రభుకు స్తుతులు చెల్లించండి. ఆయన చేరుకునే చోటుకే వారు చేరుకోవడానికి మీరు సంసిద్ధులవ్వండి. అట్టి కృప దేవుడు మీ కుటుంబానికి చేరువచ్చిన మనందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పాపం యొక్క జీతము నుంచి భూమి మీదనే నువ్వు విశ్రాంతి పొందాలి. పాపం యొక్క శక్తి నుండి అనుదినము ప్రభు దగ్గర విశ్రాంతిని సంపాదించుకోవాలి. నీ కొరకు తాను నిలిపి ఉంచిన విశ్రాంతికి నువ్వు ప్రయాణం చేయాలి. నువ్వు సత్క్రియలే చేస్తున్నావో నీతి క్రియలే చేస్తున్నావో వాటికి రావలసిన బహుమానం పొందడానికి దేవుని యొద్దకు మనం వెళ్ళవలసిన వాళ్ళమే. భూమి మీద మనం కలిసి ఉండేది తాత్కాలికం. యుగయుగాలు దేవుని దగ్గర కలిసి ఉండేందుకు మనం తిరిగి సమన్వయపరచబడ్డానికి అక్కడికి వెళ్ళవలసిందే. మరణం తర్వాత ఉన్న శ్రేష్టమైన వాటిని గుర్తెరిగి వాటిని సంపాదించుకోవడానికి ఎదురు చూద్దాం. ప్రియులారా, నేను ఎప్పుడు మరణిస్తానా
నాకెప్పుడు చావొచ్చి కలుసుకుంటుందా, ఆ శ్రేష్టమైనవి ఎప్పుడు పొందుకోగలుగుతానా అనే ఆకాంక్ష చాలామంది సేవకుల జీవితంలో ఉంది. అది మనలో కూడా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉండగా, భూమి మీద ఉన్నప్పుడే, ప్రభు నీకు అవకాశం ఇచ్చినప్పుడే మారు మనసునందు, ప్రభునందు విశ్వాసముంచు, పాప క్షమాపణనందు నీతిమంతుడిగా తీర్చబడు, పరిశుద్ధ జీవితాన్ని జీవించు, ప్రాయశ్చిత్తం సంపాదించుకో, దేవునితో సమాధానపడు, దేవునికి నీకు మధ్య శత్రుత్వం లేకుండా చూసుకో. ఈ మాటలు విన్న నీవు, నన్ను నేను ఎవరికి వాళ్ళని అప్పగించుకొని మన మరణానికి మనం సిద్ధపడదాం. ముందే చెప్పాను, ఈ కూడిక వల్ల సురేష్కు ఒరిగిందే లేదు, జరిగిందే లేదు. ఈ కూడిక వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుంది మనకే, ఆ ప్రయోజనం పొంది మేలు పొందుదాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించాలని దైవజనులు ప్రార్థించగా ప్రార్థనలో ఏకీపిద్దాం. తల్ల వంచి కళ్ళు మూసుకొని, ఇంకా ప్రభువుకి హృదయం ఇవ్వక, మారు మనసును అందక, హృదయాలు కఠినపరుచుకొని నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోయి గొప్ప ఊహించని ప్రమాదం కోరి తెచ్చుకునే దుస్థితికి రాకూడదని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ ప్రార్థనా సమయం మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలని కోరుతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి మీ వాక్యము నుండి మా ఎదురుకు తీసుకొని వచ్చిన సందేశాల బట్టి, సారాంశాన్ని బట్టి వందనాలు ప్రభువా. దుఃఖించకుడి అని చెప్పడం సులభమేనని మీ వాక్యాన్ని బట్టి మేము నమ్మాలన్న సంగతిని, మీ యందు మరణం అనేది అది విశ్రాంతిని, బహుమానమని, పునరేకీకరణ కొరకై మేము కలుసుకునేదానికని జ్ఞాపకం చేసినందుకు వందనాలు. మీ మరణ పునరుద్ధానాల ద్వారా మానవ జాతికి ఇచ్చిన నిరీక్షణను బట్టి స్తోత్రాలు. మీ వాక్యమును ఆలకించిన వారిలో ఎంతమంది ఇంకా పాపపు యొక్క శిక్ష నుంచి రక్షించబడలేదో త్వరగా రక్షించబడినట్లుగా ఆత్మ ద్వారా ప్రేరేపించండి. రక్షించబడిన వారు ఆ ఉనికికి, ఆ మురికికి దూరంగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. కుటుంబాన్ని ఆదరించండి, బలపరచండి. ప్రభువా, మా మాటలు తాత్కాలికంగా వారికి ఆదరణనివ్వగలవు, కానీ ఆదరణకర్త అయిన ఆత్మ, ఆదరణకర్త అయిన దేవుడు, ఆదరణ కలిగించే వాక్యం, దాని ద్వారా ఆదరణ కలిగించమని ప్రార్థిస్తూ ఈ రాత్రి ఈ కూడిక జరగడానికి ఏకీభవించి పరిచర్యలో పాలుపంపులు పొందిన సోదర సోదరీలందరినీ, సంఘ సభ్యులను దీవించండి. ఈ కూడిక ఏర్పాటు చేయటంలో ఇరుగు పొరుగు వారు సహకరించారు. వారి స్వేచ్ఛను, వారి స్వాతంత్రాన్ని సహించారు. తగిన దీవెన వారికిని దయచేయమని, కుటుంబస్తులు సిద్ధపరిచిన దానికి దీవెనిమ్మని యేసు ప్రభు ద్వారా వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.